ఆదోని జిల్లా ఇది మున్సిపల్ గ్రౌండ్ మున్సిపల్లోన ఇక్కడ మట్టి ఉంది సార్. మాకు జలుబు దగ్గు అంత వస్తుంది సార్, జ్వరం వస్తుంది సార్. అంతే ఎక్కడన్నా ఏంటి సార్ మట్టి తీసుకుని పోయి అని కొడుతున్నాం సార్. మున్సిపల్ సార్ 6th క్లాస్ కుర్వా గణేష్ సార్. దుమ్ము ఎక్కువ ఉంది, ఆడుకునే ప్లేస్ లేదు. అందరూ ఇట్లా మట్టి మొత్తం తీసేయండి అంతా కొడుతున్నాం. దుమ్ము ఇక్కడ పరిశ్రమ అంతా తగ్గు వస్తుంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆదోని మున్సిపల్ స్కూల్ మరియు నెహ్రూ మెమోరియల్ స్కూల్ మధ్యలో ఉన్నటువంటి గ్రౌండ్ రావడం జరిగింది. ఈ గ్రౌండ్ లో ఆడుకోవడానికి ఉండేది ఒకే గ్రౌండ్. ఇక్కడ పిల్లలు ఇంటర్వెల్ తర్వాత ఆడుకోవాలంటే ఏ రకంగా పెద్ద పెద్ద గుంతలు మట్టి ఉంది, మట్టిలో ఉన్నాయి చూడండి, కుప్పలు కుప్పలు ఉన్నాయి, ఆడుకుంటున్నారు. కాలు కొంచెం స్కిడ్ అయితే, కాలు ఇరిగిపోతే మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో దయచేసి ఇక్కడ మనం గమనించేది ఒకటే, ఆదోని మున్సిపల్ హెడ్ మాస్టర్ కానీ నెహ్రూ మెమోరియల్ హెడ్ మాస్టర్ కానీ వెంటనే ఎవరైతే మట్టి ఇప్పించినారో ఈ మొత్తం ఇసుక మొత్తం తీసుకుని పోయి వేరే కాడ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కానీ పొద్దున వాకింగ్ చేసే వాళ్ళకి కానీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి ఇక్కడ అందరూ గమనించవలసినగా మేము కోరుతున్నాము. ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ చైర్మన్ మేడం గారు కానీ మున్సిపల్ ఉన్నటువంటి మొత్తం ఇసుక మొత్తం తీసి బయట ఎక్కడన్నా పెట్టాల్సిందే కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మట్టి ఏ రకంగా ఉందో మీరు చూడొచ్చు. ఈ మట్టి దుమ్ము ధూళి వలన పిల్లలు రోగాలతో పాలవుతున్నారు. చూడండి ఏ రకంగా దగ్గుతున్నారు పిల్లలు. చూడండి చూడండి మొత్తం చూడండి చూడండి ఏ రకంగా దగ్గుతున్నారో. దీంతో వచ్చేసి అలర్జీ వస్తుంది, దగ్గు వస్తుంది. మళ్ళీ 2 రోజులు మళ్ళీ పిల్లలు స్కూల్ సెలవులు తీసుకోవాలా. అంటే పిల్లలకు చదువు కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంటది. మట్టి గాలి వస్తే ఈ రకంగా దీంతో వచ్చేసి అలర్జీ వస్తుంది, దగ్గు వస్తుంది. మళ్ళీ 2 రోజులు మళ్ళీ పిల్లలు స్కూల్ సెలవులు తీసుకోవాలా. అంటే పిల్లలకు చదువు కూడా చాలా డిస్టర్బ్ చేస్తుంటది. మట్టి గాలి వస్తే ఈ రకంగా దుమ్ము దూలిపోతుండ నోరులో. చూడండి అందరు చూడండి ఏ రకంగా దుమ్ము. మేమే ఇక్కడ నిలబడలేకపోతున్నాము, ఎందుకంటే చాలా దుమ్ము ఉంది. ఈ దుమ్ము వల్ల పిల్లలు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఆదోని కమిషనర్ మేడం గాని మన ఆదోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి అందరూ కౌన్సిలర్లు అందరూ ఈ మట్టిని తొలగించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు మొహమ్మద్, పిల్లలు సాదోని.